రైతు మిత్రులకు నమస్కారం. ఈరోజు మా మిర్చి పంటలో వావియార్ సేవియార్ అనే మందునైతే స్ప్రే చేయడం జరిగింది. ఈ సేవియార్ వావియార్ అనే మందు ప్యూర్ ఆర్గానిక్ మందు. ఇందులో మనకు 2 రకాల ఉత్పత్తులను అయితే మార్కెట్లోకి తెచ్చారు. దీనిని మిర్చి పంటలో స్ప్రే చేసుకోవడం వల్ల మిర్చిలో వచ్చేటువంటి తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, తామర పురుగు, కింది ముడత మరియు అదేవిధంగా పై ముడత, జెమినీ వైరస్, దాంతోపాటు గజ్జి ముడత ఉన్న మనకు కంట్రోల్ అవుతుంది. అదేవిధంగా అక్కడక్కడ కొన్ని మొక్కలు కూడా మెల్ట్ అవ్వడం జరుగుతుంది, అంటే చనిపోవడం జరుగుతుంది. అటువంటి మొక్కలు కూడా క్యూర్ కావడం జరుగుతుంది. అదేవిధంగా మనకు తెల్లదోమ సమస్య ఎక్కువగా ఉండడం వల్ల ఒక చెట్టు నుంచి మరొక చెట్టుకి అయితే వైరస్ అనేది పాకుతుంది. ఈ వావియార్ సేవియార్ అనే మందు స్ప్రే చేయడం వల్ల మనకు తెల్లదోమ అదేవిధంగా పచ్చదోమ అనేది చనిపోయి మనకి పూర్తి రిజల్ట్ అయితే కనిపిస్తుంది. దీని యొక్క డోస్ అయితే ఎకరానికి సేవియార్ 500 ml, అదేవిధంగా వారియర్ వచ్చేసి 500 ml చొప్పున స్ప్రే చేసుకున్నట్లయితే మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇది ఆర్గానిక్ ప్రోడక్ట్ కాబట్టి 6 నుంచి 7 రోజుల మధ్యలో దీని యొక్క రిజల్ట్ అనేది కనిపిస్తుంది. దీన్ని వాడడం వల్ల రైతులకి మంచి దిగుబడి అయితే వస్తుంది. అదేవిధంగా అగ్రిప్రో అనేది మొక్కలకి కావాల్సిన న్యూట్రియంట్స్ అయితే అందిస్తుంది. దీనిలో పోషకాలతో పాటు అమోనియో యాసిడ్తో పాటు నైట్రోజన్ ఉండడం జరుగుతుంది. అమోనియో యాసిడ్ అనేది 30 నుంచి 35% వరకు ఈ అగ్రిప్రోలో ఉండడం జరుగుతుంది. అలాగే ఈ నైట్రోజన్ అనేది 60 నుంచి 65% వరకు ఉండడం జరుగుతుంది. మొక్కలకి పోషకాలను అందించడంలో అగ్రిప్రో అనేది ఉపయోగపడుతుంది. మొక్కకి పోషకాలను అందించడం వల్ల కొన్ని రకాల తెగుళ్ళ నుండి కాపాడటానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా మొక్క కణాలను తేజోవంతంగా ఉంచడానికి కూడా సహకరిస్తుంది. ఈ అగ్రిప్రోని స్ప్రే ద్వారా కానీ డ్రిప్ ద్వారా కానీ మొక్కకు అందించవచ్చు. దీన్ని స్ప్రే చేయడానికి గాను ఒక ఎకరానికి దీని డోసు వచ్చేసి 250 గ్రాముల వరకు వాడుకోవచ్చు. దీనిలో జింక్ అనేది 5.5%, ఐరన్ అనేది 3% ఉంటుంది, మ్యాంగనీస్ అనేది 2.5% ఉంటుంది, కాల్షియం అనేది 1.2% ఉంటుంది, అదేవిధంగా బోరాన్ కూడా 0.58% ఉంటుంది. సేంద్రియ నత్రజని అనేది 5 నుంచి 6% ఉంటుంది. అలాగే అమోనియా యాసిడ్ అనేది 30 నుంచి 35% వరకు ఉండడం జరుగుతుంది. ఈ పోషకాలు అనేవి అగ్రిప్రోలో ఉండడం వల్ల మొక్కకి అవసరమైన పోషకాలను అందించడంతో పాటు పూత మరియు కాపు సెట్ అవ్వడానికి ఈ అగ్రిప్రో సహకరిస్తుంది. ఈ అగ్రిప్రో అనేది 100% ఒక ఎరువుగా కూడా చెప్పుకోవచ్చు. ఇది మిరపలో వచ్చేటువంటి ఎరుపును కూడా కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా మొక్క యొక్క పెరుగుదలకు సహకరిస్తుంది. దీనిలో నత్రజని మరియు అమోనియం యాసిడ్ ఉండడం వల్ల దీనిని ఎక్కువగా మిరప పంటలలో రైతులు స్ప్రే చేయడానికి జరుగుతుంది. మిర్చి తోటలో మందును స్ప్రే చేసేటప్పుడు చెట్టు మొత్తం తడిచేలా స్ప్రే చేసుకోవడం ఉత్తమం. ఈ వావియార్ సేవియార్ అనే మందు పూర్తిగా ఆర్గానిక్. దీనిని మిర్చి పంటలో స్ప్రే చేసుకోవడం వల్ల మిర్చిలో వచ్చేటువంటి తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, తామర పురుగు, అదేవిధంగా కింది ముడత, పై ముడత, దాంతోపాటు జెమినీ వైరస్, గజ్జి ముడత ఉన్నా కూడా మనకు కంట్రోల్ అవుతుంది. మనకు తెల్లదోమ సమస్య ఎక్కువ ఉండడం ద్వారా ఒక చెట్టు నుంచి మరొక చెట్టుకి అయితే వైరస్ అనేది పాకుతుంది. దీని ద్వారా మనకు తెల్లదోమ మరియు పచ్చదోమ అనేది చనిపోయి మనకు పూర్తి రిజల్ట్ని అయితే ఈ వావియార్ సేవియార్ ద్వారా చూడవచ్చు. ఈ వావియార్ సేవియార్ జోడీతో పాటు పోషకాల కోసం అగ్రిప్రో అనేది మొక్కలకు కావాల్సిన న్యూట్రియంట్స్ అయితే అందిస్తుంది. మొక్కలకి పోషకాలను అందించడంలో అగ్రిప్రో అనేది ఉపయోగపడుతుంది. మొక్కకి పోషకాలను అందించడం వల్ల కొన్ని రకాల తెగుళ్ళ నుండి కాపాడుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ అగ్రిప్రోని స్ప్రే ద్వారా కానీ డ్రిప్ ద్వారా కానీ మొక్కకు అందించుకోవడం ఉత్తమం. ఈ వావియార్ సేవియార్ జోడీకి అనుబంధంగా ఈ అగ్రిప్రోని కూడా వాడుకోవడం ఉత్తమమైన మార్గం. చీడపీడల నుండి వావియార్ సేవియార్ అనేది రక్షణ కల్పిస్తే అగ్రిప్రో అనేది పోషకాల రూపంలో మొక్క ఎదుగుదలకు సహకరిస్తుంది. మొక్కకి అవసరమైన పోషకాలు అనేవి అగ్రిప్రోలో ఉండడం వల్ల పూత మరియు కాపు సెట్ అవ్వడానికి ఈ అగ్రిప్రో అనేది సహకరిస్తుంది.
ఈ అగ్రిప్రో అనేది 100% ఒక ఎరువుగా కూడా భావించవచ్చు. ఇది మిరపలో వచ్చేటువంటి ఎరుపుని కూడా కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మొక్క యొక్క పెరుగుదలకు ఉపయోగపడే అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇతర రైతులకు ఉపయోగపడుతుందని భావిస్తే షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. గత సంవత్సరంతో పోల్చుకున్నట్లయితే మిరప పంటలు ఈ సంవత్సరం కొంతవరకు ఆశాజనకంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. కనుక ప్రతి రైతుకు ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. ప్రతి రైతు అధిక దిగుబడుల కోసం ఎంతగానో శ్రమిస్తాడు. అదేవిధంగా అధిక పెట్టుబడిని వెచ్చించి అధిక రాబడి కోసం ప్రయత్నిస్తాడు. కాబట్టి మీకు మీ పంటలో వచ్చే మార్పుల్ని గమనిస్తూ నిపుణుల సలహాల మేరకు మీ పంటలను కాపాడుకొని అధిక దిగుబడుల్ని సాధించాలని కోరుకుంటున్నాను.